హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అండి. ఈరోజు మండే అంతా కూడా మార్నింగే యాజ్ యూజువల్గానే 5కే లేచేసాను. ఇంకా పువ్వులు కోసుకుంటున్నాను పూజ కోసం. ఒక్కొక్కసారి అయితే ముందు రోజైతే కోసేసుకుంటానండి. ఇందులో రావాలి కదా, కొంచెం వెనక్కి రావాలి మా ఇంటికి, ఏమైనా ఉన్నా అని భయం వేసి ముందే ఏం ఉండవు, కానీ నా భయం అండి. అయిపోయిన తర్వాత ఈరోజైతే ఉండ్రాలు వేసానండి వినాయకుడి కోసం. పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా అని ఉండ్రాలు చేసి నైవేద్యం పెట్టాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన పనులు అవ్వాలనుకున్నప్పుడు చేస్తూనే ఉంటానండి. ఇది ఎప్పుడు చేసేదే, అందుకని ఈరోజు వేసాను. తర్వాత మా పిల్లలు క్యారేజీ ఇచ్చేసానండి. క్యారేజీ అయితే ఈరోజు పులిహార చేసి ఇచ్చేసాను వాళ్ళకి. వాళ్ళు అది అడిగారు, సరే కదా అని పులిహార చేసి ఇచ్చేసి తర్వాత మా వంట స్టార్ట్ చేసుకున్నాను. మాకు వచ్చేసి క్యాబేజీ వండానండి, కర్రీ క్యాబేజీ వండి పప్పులుసు పెట్టుకున్నాము. అంతే అండి. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు వచ్చి తింటారు కదా అని, క్యాబేజీ తినకపోయినా కూర కదా, అంత ఇష్టంగా తింటారో లేదని పప్పులుసు పెట్టాను. మిగతా కొంచెం క్యాబేజీ ఉండిపోయింది, ఇంకా సర్లేదని ఉంచేయడం ఎందుకని పచ్చడి చేశానండి. మా పిల్లలకి ఇష్టం, ఇది బాగుంటుంది, కర్రీ కన్నా పచ్చడి బాగుంటుంది. చేసిన తర్వాత ఎవరు కూడా చెప్పలేరండి ఇది క్యాబేజీ పచ్చడి అన్నా కూడా ఎవరు నమ్మరు, అలా ఉంటుంది. ముందు క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు కోసుకుని కట్ చేసేసుకుని అది వేయించుకోవాలండి, కొంచెం ఆయిల్ వేసుకుని. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, టమాటాలు కూడా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతకాడ వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ తిప్పేసుకోవడం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2-3 డేస్ ఉంటుందండి ఇది పచ్చడి, ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా కూడాను. ఇంకోండి వేసి మిక్సీ తిప్పుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత పోపు పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ వేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ, కరివేపాకు వేసానండి. ఇవన్నీ వేసి పైన పోపు పెట్టాను. దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుందండి ఈ క్యాబేజీ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి. ఈవేళ వాతావరణం అయితే కాసేపు ఎండ కాసేపు వాన కిందే ఉందండి. బట్టలు ఎలా ఆరుతాయో అర్థం అవ్వట్లేదు. ఇక్కడో కొంచెం అక్కడో కొంచెం వేస్తున్నాను, సగం సగమే ఉతుకుతున్నాను, ఎక్కువ కూడా ఉతకట్లేదు, మళ్ళీ ఆరవు కదా అని. ఇంకా చూడండి, చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంటుంది మా ఇంటి చుట్టూను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.